భూమి పోరులో అమరుడైన సైనికుడా నడిచిన వీరులు పడిపైనే దేశం ఎదురించే తల్లి పాలు తాగిన త్యాగ శూరులు. శాంతి కలుగుగాక. ప్రియ సోదరులారా, భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలపై దండయాత్ర కానీ, దాడి చేయడం కానీ, యుద్ధం చేయడం కానీ జరగలేదు. కానీ మనం భారతీయులం, మనం ఎవరి జోలికి పోము. కానీ మన జోలికి వస్తే మాత్రం వదలం ఎవరిని. ఎందుకంటే ఈ భూమి మీద పాకిస్తాన్ అంతటి వ్యర్థమైన దేశం ఏది లేదు. ఎందుకంటే దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఒక మనిషి ప్రాణాన్ని తీస్తే సమస్త మానవుల ప్రాణాన్ని తీసిన పాపంతో సమానము. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన పుణ్యంతో సమానమని ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. ఇస్లాం బోధనలు కూడా క్లియర్ గా ఉన్నాయి. అయితే ఈరోజు ఇస్లాం పేరుతో, ముస్లిం పేర్లతో, రూపాలతో చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాదము, ఈ తీవ్రవాదము మామూలు ముస్లింలకి, ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని కొన్ని మతతత్వ శక్తులు మతాల మధ్య ఘర్షణగా చూపించే ప్రయత్నాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి మేము భారత ముస్లింలుగా, జమాతే ఇస్లామీ ప్రతినిధులుగా భారత జవాన్లకు మేము వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ యుద్ధానికి మేము ఎల్లవేళలా మా సహాయ సహకారులు సపోర్ట్ ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో మన ఆపరేషన్ సింధూర్ లో అమర వీరుడైనటువంటి నాయక్ గారి ఆత్మశాంతి కొరకు, వాళ్ళ కుటుంబ మరో ధైర్యం కొరకు ఈ కార్యక్రమం నిర్మించడం ఆల్ఫైట్ గ్రూప్ సంస్థ అధినేత ఆల్ఫైట్ అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతుంటూ, ఆపరేషన్ సింధూర్ రక్త తిలకం దిద్దినటువంటి శక్తిగల మహిళలు ఇద్దరు ఈరోజు ఆడబిడ్డలు ఏం చేయగలరు, జాకో తుమ్కో పిఎంకో బోలో అని ఒక ఉగ్రవాది అన్న మాటకు, ఒక మహిళ పెట్టిన కన్నీరుకు ఈ రోజు అదే తిప్పి కొట్టేలాగా ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. దాంట్లో ఓమికా సింగ్ ఒక బలహీన వర్గానికి చెందిన చమర్ అంటే మాదిగ కులానికి చెందినటువంటి ఓమికా సింగ్ ఒక దళిత బిడ్డ, అదే రీతిగా సోఫియా ఖురేషి పక్కా ముస్లిం. అలాంటి ఇద్దరు శక్తులతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి సక్సెస్ చేసినటువంటి వ్యక్తులు ఒక బ్రాహ్మణుడు. ఈరోజు ఎటువంటి విశేషాలు మన చరిత్రలో ఉన్నాయంటే, ఒక బ్రాహ్మణుడు, కాశ్మీర్ బ్రాహ్మణుని ఆధ్వర్యంలో ఒక దళిత మహిళ, ఒక ముస్లిం మహిళ ముగ్గురు కలిసి ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ చేసి 24 గంటల లోపల 9 ఉగ్రవాదుల స్థావరాలను పేల్చి పారేసి 100 మందిని ఉగ్రవాదుల క్షణాల్లో పరలోకానికి పంపించారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, మూర్ఖపు ఆలోచనలో భారతీయులు ఉండకూడదు. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలంటే ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ముఖ్యంగా ఈ దేశాన్ని రక్షించుకునేందుకు ముందు మహమ్మదీలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ లో ఉండేది మహమ్మదీలే, వాళ్లకు పోరాటంగా చేసేందుకు ఈ భారతీయ మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో ముస్లిం మహిళ కూడా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో సిద్ధంగా ఉండి సక్సెస్ఫుల్ చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ ఐక్యతను కనపరుస్తున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో మన ఐక్యతను ఇంకా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప నీది ఆ కులము, నీది ఆ మతం అని మనం విడిపోతే అక్కడ ఉన్నటువంటి శత్రువులకు మనకు ఇరుక్కున్న వాళ్ళ ఏదో గమనించాల్సింది కోరుతున్నాను. ఈరోజు మరణించిన వాళ్ళు నాయక్ మురళీ నాయక్ ఒక ఎస్టీ
ఇంతియాజ్ ఒక ఎస్ఐ, ఒక ముస్లిం. చూడండి ఎంతమంది, ఎన్ని రకాల కులాలు మతాలు ఉన్న వాళ్ళు ఈరోజు నా కులం గొప్పది, నా మతం గొప్పది అనుకున్న వ్యక్తులు ఈరోజు గమనించండి. ఒక ఎస్టీ, ఒక మురళీ నాయక్ ఈరోజు ఆయన కుటుంబాన్ని, ఆయన ఇంటికి ఈ దేశ ముఖ్యమంత్రులు అయితేనేమి, గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ ఇంటికి పాట పట్టారు. ఆ మురళీ నాయక్ ని శవాన్ని ఈరోజు లోకేష్ బాబు కూడా మోసి అంత్యక్రియలకు పాల్గొన్నాడు. ఎటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఈ రోజు జరిగినాయో గమనించండి. రాబోయే దినాలు ఈ ఐక్యత ఇలాగే ఉండాలి. రాబోయే ఈ ఐక్యత తగ్గట్టు మనం అందరూ జీవించాలి. ఈరోజు పాకిస్తాన్